ఓట్, ది ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సినిమాలో గ్రేటు లేదు, టైం కూడా బొక్క. రీసెంట్ తలపతి మూవీస్లో దిస్ ఇస్ ద వర్స్ట్ మూవీ. అసలు గోటను ఎందుకు పెట్టారో తెలియదు, జస్టిఫికేషన్ కూడా లేదు. సినిమా గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. హీరోయిన్గా స్నేహాన్ని పెట్టారు, అసలు ఆ ఇద్దరికి సెట్టే కాలేదు. దారుణమైన సాంగ్స్ అండ్ బీజిఎం కూడా ఉంటాయి. పార్టీ కోసం ప్రమోషన్లా ఉంది ఈ సినిమా. అసలు ఈ సినిమాలో గ్రేట్ ఎప్పుడయ్యారు వీళ్ళు? చాలా అంటే చాలా ల్యాగ్ మూవీ ఇది. స్క్రీన్ ప్లే లేదు, మ్యూజిక్ లేదు, స్టోరీ అసలే లేదు. ఇంకా మనకు తప్పదు గనక ఒక్కసారి ఈ సినిమాలోకి వెళ్తే. సినిమా కెన్యాలో 2008లో ఓపెన్ అవుతుంది. ఒక సీనియర్ హీరోకి ట్రిబ్యూట్ లాగా క్యామియోతో ఓపెన్ చేస్తారు. ఇంకా అప్పుడే తలపతి ఎంట్రీ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళు కెన్యా వెళ్ళింది ఓమెన్ అనే ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ని పట్టుకోవడానికి, కుదిరితే చంపేయడానికి. అక్కడ అనుకోకుండా ఇంకొక టెర్రరిస్ట్ మేనన్ కూడా ఉంటాడు. ఇద్దరిని చంపేసి అక్కడున్న వైబ్రేనియం తీసుకుని వెనక్కి వచ్చారు కనుక ఇప్పుడు ఒక సాంగ్. తర్వాత స్నేహ ఎంట్రీ ఉంటుంది, గాంధీస్ వైఫ్ లాగా. స్నేహ ప్రెగ్నెంట్ అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉంటాడు. ఇంకా గాంధీ చేసే వర్క్ ఏంటో కూడా స్నేహకు తెలియదు. దానివల్ల వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. స్నేహ కొంచెం అనుమానిస్తుంది గాంధీని. ఇలా ఒకరోజు గాంధీ అండ్ గ్యాంగ్ని ఇంటికి పిలిచి గట్టిగా అడుగుతుంది. ఏదో కవర్ చేసి సెకండ్ హనీమూన్ అని చెప్పి బ్యాంకాక్ తీసుకొని వెళ్తాడు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళింది, అక్కడ ఒక మిషన్ ఉంటుంది, అందుకని వెళ్తారు. మిషన్ కూడా కంప్లీట్ చేస్తారు. తర్వాత బ్యాంకాక్లో గ్యాంగ్ గాంధీ అండ్ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. ఇంకా ఈ అటాక్ తర్వాత గాంధీ లైఫ్ ఎలా మారింది అనేది మిగిలిన సోది. బిలో అంటే బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్. అస్సలు పేసింగ్ ఉండదు. సినిమా మీద తక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా చూస్తే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అసలు సాంగ్స్ ఏంటో, బీజిఎం ఏంటో, ఎందుకు కొట్టారు? కామెడీ కూడా చేస్తున్నాం అనుకుంటారు అంతే. ప్రెడిక్ట్ చేయడం కాదు, ప్రెడిక్షన్కి కూడా పిచ్చిలేసేంత వీక్ నరేషన్ ఇది. రా కింద ఉండే సాస్ టీమ్ ఇది. స్టార్టింగ్లో కెన్యాలో చేసిన మిషన్ తప్ప ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ ఉండదు, మనకి క్లారిటీ ఉండదు. గోట్ అని, రా అని, సాస్ అని, గాంధీ లైఫ్ తప్ప ఇంకేం చూపించరు. క్లైమాక్స్లో సంబంధం లేకుండా ఫోర్స్డ్గా ఒక సీక్వెన్స్ని ప్లాన్ చేస్తారు. ఇంకా మన గ్రూప్ యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ అది, కానీ సినిమాలో ఒక్కడు కూడా టెర్రరిస్ట్ లాగా అనిపించాడు. ఈ సాస్ టీం ఏదో పెద్ద స్వతంత్రం తెచ్చినట్టు ఫీల్ అవడం తప్ప చేసేది ఏముండదు. ఇది చాలదు అన్నట్టు టైంపాస్కి సాంగ్స్ వస్తూ ఉంటాయి. వినేవాడు ఉంటే చెప్పేవాడు వెంకట్ ప్రభు అని. తలపతి ఫేమ్ని డీఫేమ్ చేయడానికి తప్ప ఈ సినిమా ఇంకా దేనికి పనిచేయదు. త్వరగా సినిమా అయిపోయి ఇంటికి పంపించేస్తే బాగుండు అనే సీక్వెన్స్లు సినిమా మొత్తం ఉంటాయి. ఎంతో కొంత ఒక 10% సెకండ్ హాఫే బెటరు. ఫస్ట్ హాఫ్ అన్యాయంగా ఉంది. 3 విలన్స్ ఉంటారు. అందులో ఒకటి ఇంటర్వెల్ బ్యాంగ్, ఇంకోటి ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్. ప్రీ క్లైమాక్స్ ఓకే కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ చిన్న పిల్లోడు కూడా గెస్ చేస్తాడు. ఇంకా మెయిన్ విలన్, వాడెట్లా విలన్ అయ్యాడో ఆనికే తెలియాలి నిజంగా. రివెంజ్ డ్రామాలాగా ప్లాన్ చేశారు మూవీని. ఇట్లాంటి రివెంజ్లు ఎన్నో చూసాం మనం, కొత్తదేం కాదు ఇది. చూడ్డానికి స్నేహ విజయ్ వైఫ్ లాగా అనిపించదు, విజయ్ కన్నా పెద్దదానిలాగా కనిపిస్తూ ఉంటుంది. అదేంటో ఈ సినిమా పాలిటిక్స్ కోసం, కొత్త పార్టీ కోసం మాత్రమే తీసినట్టుంది. కార్కి సీఎం 2026 అని నెంబర్ ప్లేట్ పెట్టుకోవడం. ఎన్ని రిఫరెన్సెస్ అంటే సినిమాలో కమల్ హాసన్, విజయకాంత్, రజనీకాంత్, అజిత్, సూర్య, శివకార్తికేయన్, మొత్తం సిఎస్కే ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ అందరినీ పాలిటిక్స్లోకి వెళ్తున్నా సపోర్ట్ చేయమని అడిగినట్టుంది. లిటరల్లీ అందరి రిఫరెన్సెస్ ఉన్నాయి. మైనస్లు చెప్పుకుంటూ పోతే సినిమా అంతా అవే ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ అంటే క్యామియోస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగుంది. కొన్ని ఎమోషన్స్ మాత్రం ఓకే. తలపతి డీఏజింగ్ కూడా పర్లేదు, అంతే. ఇంకంతే, అంతకంటే ఏం లవ్ ఈ సినిమాలో. 30 minutes ఆఫ్ రాడ్ క్లైమాక్స్ ఒకటి ఉంటుంది, అమ్మో. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే విజయ్ ఈజ్ గుడ్, స్నేహ బాగానే చేశారు, ప్రభుదేవ, ప్రశాంత్ కూడా బాగానే చేశారు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ పర్లేదు. యోగి బాబు కూడా ఉంటారు కామెడీ కోసం, కానీ కామెడీ చేయరు అంతే. త్రిష ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది, కానీ సాంగ్ కూడా గుర్తులేదు నాకు. మ్యూజిక్ వాజ్ వర్స్ట్. టోటల్లీ డిసప్పాయింటెడ్ బై యువన్ శంకర్ రాజా. సాంగ్స్ బాగాలేదు అనుకుంటే బీజిఎం అస్సలే బాగాలేదు. ఉందో లేదో కూడా వినిపించలేదు చాలా సీన్స్లో. ఇంకా స్క్రీన్ ప్లే, డైలాగ్, స్టోరీ డైరెక్టెడ్ బై వెంకట్ ప్రభు. మొత్తానికే నాన్ సెన్స్ తీశారు. నాకైతే అస్సలే నచ్చలేదు. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.